8 ఇయర్స్ పాపకి హాఫ్ బ్లౌజ్ నెక్ ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను చూడండి. నెక్ డీప్ ఎంత అనేది ఫస్ట్ మార్కింగ్ చేసేసేయండి. మార్కింగ్ చేసేసిన తర్వాత బకరం మీద పైనేమో 1.5 పెట్టండి, కిందేమో 2.5 పెట్టండి. మీకు బ్యాక్ హుక్స్ కాకపోతే మాత్రం 2 ఇంచ్ మాత్రమే పెట్టుకోండి. పెట్టేసి నేను చూపించే విధంగా మార్కింగ్ చేసేసేయండి. నేను బ్యాక్ హుక్స్ కనుక 2.5 వరకు పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి నేను మార్కింగ్ ఎలా వేసిందని ఒక్కసారి గమనించండి. ఫస్ట్ వేస్తూ ఉండగా పర్ఫెక్ట్గా వచ్చేది, అలా గీస్తూ ఉండగా ఏంటి అంటే ఒక షేప్ అనేది కరెక్ట్ అనిపిస్తుంది. ఆ షేప్ కరెక్ట్గా అనిపించినప్పుడు ఏం చేస్తానంటే ఆపేసి ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా బకరాన్ని ఉంచేసి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసేయండి. షేప్ అనేది ఎక్కడైనా సరిగ్గా అవ్వకపోతే కటింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా చూసుకొని షేప్ అనేది కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత మిడిల్లోకి ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేసి లైనింగ్ పీసెస్ని బకరానికి అతికించేయండి. అతికించేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ మొత్తం జాయిన్ చేస్తానండి. జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే చూపిస్తున్నాడో మిడిల్లో కట్ చేసేసేయండి. మిడిల్లో కట్ చేసేసి ఆల్రెడీ మనం నెక్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని నేను చూపిస్తున్న విధంగా జస్ట్ జాయింట్ అయితే చేసేసేయండి. బ్లౌజ్ పీస్కి జాయిన్ చేసేసేయండి. జస్ట్ ఫస్ట్ ఒక పిన్ని పెట్టేసేయండి. కరెక్ట్గా నెక్ పార్ట్ అంతా చూసేసుకొని ఒక పిన్ని పెట్టేసి ఈ విధంగా మొత్తంగా జాయిన్ చేసుకుని వచ్చేసేయండి. జాయిన్ చేసుకుని వచ్చేసిన తర్వాత రెండింటికి అలాగే జాయిన్ చేయండి. జాయిన్ చేసేసి ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. జాయిన్ చేస్తాం కదా, నెక్కి వేస్ట్గా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు క్రాస్గా ఉన్న పీస్ తీసుకొని ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసేయండి ఆ క్రాస్ పీస్కి. ఇప్పుడు స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి పైపింగ్ కోసం అండి. ఇదిగోండి ఇలా వేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి నేను ఎలా ఫోల్డింగ్ వేస్తున్నానో ఒక్కసారి గమనించండి. అంటే ఇటువైపు తిరగాలన్నమాట క్లాత్. ఆ విధంగా ఫోల్డింగ్ వేసుకొని మొత్తంగా ఒక 1/4 ఇంచి, అంటే ఒకవేళ బ్రాడ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే 1/4 ఇంచి కంటే ఎక్కువ వేయకండి. ఆ విధంగా చూసుకుంటూ స్టిచ్ వేసేసి అండ్ డబుల్ స్టిచ్ కూడా వేయండి. అంటే ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు ఏవైనా లోపాలు ఉంటే సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు వాటిని కవర్ చేస్తూ వేయండి. ఓకేనండి. ప్రతి దిక్కు కటింగ్స్ అయితే ఇవ్వండి. కటింగ్స్ ఇచ్చేసి పైపింగ్ థ్రెడ్ పెట్టేసి మొత్తం పైపింగ్ థ్రెడ్ అనేది వేసుకుంటూ వచ్చేసేయండి. అంతేనండి, అయిపోయింది. 2 సైడ్స్ కూడా అలానే స్టిచ్ చేసేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటున్నానండి. మీకు కనుక నేను చెప్పే విధానం ఈ నెక్ యొక్క డిజైన్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో నుంచి వెళ్ళే ముందు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సరేనా? ఈ విధంగా పైపింగ్ అనేది మొత్తంగా అడ్జస్ట్ చేస్తూ లాగుతూ పైపింగ్ అనేది వేసేసేయండి. ఇదిగోండి ఇటువైపు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్కి తిప్పేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి లోపలికి మడత పెట్టేసి బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. ఈ విధంగా మనం పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకొని వచ్చేసామండి. ఇప్పుడు ఇటు సైడ్ది పైపింగ్ వేయాలి. అండ్ ఇటు సైడ్ది పైపింగ్ వేసేటప్పుడు ఒక్కసారి చూసుకొని నెక్ అనేది ఎంతవరకు ఉంది చూసుకొని ఇటు సైడ్ కూడా పైపింగ్ వేసేసేయండి. వేసేసి హుక్స్ పెట్టి కాజా పెట్టి వేసేయండి. అంతే అండి. థ్యాంక్ యూ.